సంజు శాంసన్. ఈ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లోనే ఒక రికార్డ్. పార్ట్ 1లో కొంచెం చూసారు గదా! పార్ట్ 1 మిస్ అయ్యుంటే కింద ట్యాగ్ చేశా. వెంటనే వెళ్లి చూసేయండి. ఇప్పుడు పార్ట్ 2లో అస్సలైన మైండ్ బ్లోయింగ్ రికార్డ్ చూడబోతున్నారు. ముఖ్యంగా ఒకే మ్యాచ్‌లో 8 మందిని ఔట్ చేసిన ఆ ప్లేయర్ ఎవరో తెలుసా? రికార్డ్ నంబర్ 1. ఒకే టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా సంజు శాంసన్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏకంగా 24 సిక్సర్లతో కోహ్లీ, రోహిత్ రికార్డులన్నీ తుడిచిపెట్టేశాడు. నంబర్ 2. ఇది నమ్మడం కొంచెం కష్టమే. వెస్టిండీస్ ప్లేయర్ షమద్ జోసెఫ్ ఇటలీతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీయడమే కాకుండా మరో 4 క్యాచ్లు బట్టి ఒకే మ్యాచ్లో 8 మంది బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే ఫస్ట్ టైం. నంబర్ 3. ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఒక రన్ మెషీన్లా మారింది. రెండు టీమ్స్ కలిపి 499 రన్స్ చేశాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదే అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్. నంబర్ 4. పాకిస్తాన్కు చెందిన షాహిబ్ జాదా ఫర్హాన్ 383 రన్స్ చేసి ఒకే ఎడిషన్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. నంబర్ 5. షాహిద్ అఫ్రీది, విరాట్ కోహ్లీ. తర్వాత సెమీఫైనల్ మరియు ఫైనల్ రెండింట్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన మూడో ప్లేయర్గా సంజు రికార్డ్ కొట్టాడు. నంబర్ 6. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఏకంగా 34 సిక్సర్లు నమోదయ్యాయి. ఒకే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఇన్ని సిక్సర్లు ఎప్పుడూ పడలేదు. నంబర్ 7. రికార్డులే కాదు, అక్షర్ పటేల్ పట్టిన ఆ గాల్లోని క్యాచ్ టోర్నమెంట్లో అత్యధికంగా షేర్ చేయబడిన వైరల్ మూమెంట్గా నిలిచింది. నంబర్ 8. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక టీంలోని టాప్ 3 బ్యాటర్లు సంజు, ఇషాన్, అభిషేక్ ముగ్గురు హాఫ్ సెంచరీలు బాది న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. నంబర్ 9. ఫైనల్ మ్యాచ్లో బుమ్రా తీసిన 4 వికెట్స్ ఫర్ 15 రన్స్ ఒక ఫాస్ట్ బౌలర్కు వరల్డ్ కప్ ఫైనల్లో బెస్ట్ ఫిగర్స్. నంబర్ 10. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ను డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఏకంగా 6.5 కోట్ల మంది లైవ్లో చూశారు. ఇది వరల్డ్ రికార్డ్. చూశారుగా, ఇవన్నీ మన ఇండియా డామినేషన్ వల్లే సాధ్యమయ్యాయి. మీ ప్రకారం 2026 వరల్డ్ కప్లో గ్రేటెస్ట్ మూమెంట్ ఏది? కామెంట్ చేయండి మరియు క్రికెట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.